నువ్వు చెప్పినట్టు వింటానయ్యా. ఇక నా పెత్తనం నేను చేయనయ్యా, నీ దయ అయ్యా. ఫిలిప్పు దేవా లేచి నీ నడుం కట్టుకో. చిత్తమండి. ఎక్కడికి? ఎక్కడి నుండి బయలుదేరి యెరూషలేము నుండి గాజాకు వెళ్ళే త్రోవను కలుసుకో. చిత్తం ప్రభా, త్వరగా వెళ్ళు. నడుస్తూ వెళ్తా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుని స్వరం విని నడక మొదలుపెట్టాడు, ఇక ఆత్మ ఆమెతో ఆయన తీసుకొని పోయాడు. పరిశుద్ధాత్మ ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. కాలి నడక కాదు, ఇక గాలి ప్రయాణం. తిరిగి చూసేసరికి వెళ్ళి గాజా రోడ్లో ఉన్నాడు. అల్లంత దూరంలో రథం వస్తూ ఉంది. నపుంసకుడు, ఐథియోపియుడైన నపుంసకుడు, కందాకే రాణి క్రింద మంత్రి, ధనాగారం అంతటి మీద ఉన్నాడు. వస్తున్నాడు రథం వేసుకొని, యెరూషలేము నుండి గాజా మార్గంలో వస్తున్నాడు ఆ ప్రాంతానికి వెళ్ళిపోవటానికి. రథం వచ్చిన తర్వాత చెప్తున్నాడు దేవుని ఆత్మ, అదిగో ఆ రథాన్ని ఆపు, రథాన్ని కలుసుకో. ఆ రథం దగ్గరికి వెళ్ళాడు. రథం వస్తుంది, చకచక గుర్రాలు పరిగెత్తుతున్నాయి. దగ్గరికి వెళ్ళాడు. అతడు చదువుతున్నాడు. మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహు ఎవరికి బయలుపరచబడెను అని మొదలుపెట్టి చదువుతున్నాడు పెద్దగా. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనుషులు చూడనొలని వానిగా అతడు చేయబడ్డాడు. మన అతిక్రమముల నిమిత్తము ఆయన గాయపరచబడ్డాడు. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. ఆ మాటలు చదవనిచ్చి, సోదరా నీవు చదువుచున్నది ఏమిటో గ్రహించావా? అయ్యా బాయ్ ఆపు. నేను చదివింది నీకు వినపడిందా? నాకు వినపడింది, నాకు తెలుసు కూడా. నీవు గ్రహించావా? నాకేం తెలుసయ్యా, నేను వేరే దేశస్తుణ్ణి. యెరూషలేములో నిజమైన దేవుడు ఉన్నాడని స్పర్శ నాకు తగిలింది, అందుకే వచ్చి ఆరాధించుకొని గ్రంథం కొనుక్కొని వెళ్తున్నాను. ఈ గ్రంథాన్ని చదువుతున్నాను. ఇక్కడ ప్రవక్త మాట్లాడుతున్నాడు. ఇది తన్ను గూర్చియా వేరొకని గూర్చియా? చెప్పమంటే చెబుతా రా. ఎవడైనా నాకు త్రోవ చూపుకుంటే నాకు ఎలాగో తెలియను. పైకి కూర్చుని అప్పుడు చెబుతున్నాడు, నీ చేతిలో ఉన్న గ్రంథం యెషయా గ్రంథం, అందులో 53వ అధ్యాయము మెస్సియాని గూర్చిన ప్రవచనం. ఆ ప్రవచనం నజరేయుడగు యేసులో నెరవేరింది. అవునా? ఇది ప్రవక్తను గూర్చి కాదన్నమాట. ప్రవక్త మరొకని గూర్చి చెబుతున్నాడా? ఆయన పేరు నజరేయుడగు యేసా. ఇందులో చెప్పబడినటువంటి ఈ కార్యాలన్నీ యేసులో నెరవేరాయా? చనిపోయి సమాధి చేయబడ్డా. అంతేకాదు 3వ నాడు తిరిగి లేచాడు కూడా. అందుకు నేను యెరూషలేములో అనేక మంది సాక్షులము. ఆయన పునరుద్ధానమునకు ఇదిగో మేము సాక్షులము. సోదరా, అట్లయితే అందరి పాపముల పరిహారం నిమిత్తం ఆయన యజ్ఞమైతే మరి నా ఆత్మరక్షణ కోసం నేనేం చేయాలి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందితే నీవు కూడా రక్షించబడతావు. అవునా? బాప్తిసం అంటే నీళ్లలో మునిగి యేసును అంగీకరించుట, పాత జీవితాన్ని విసర్జించి యేసును హత్తుకొనుట. అదిగో నీళ్ళు తీసుకోవటానికి నేను సిద్ధంగా ఉన్నాను. బాప్తిసం ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? పూర్ణ హృదయంతో నువ్వు విశ్వసించినట్టయితే ఇవ్వటానికి నాకే అభ్యంతరం లేదు. అట్లయితే రా, నాకు బాప్తిస్మమే. ఒక ఆత్మ అలా సిద్ధపడింది, ఒక ఆత్మ అలా వెతుకుతుందన్న సంగతి ఫిలిప్పుకు తెలుసా? ఎవరికి తెలుసు? భూమి మీద ఉన్న హృదయాలలో ఏ హృదయాలు నిజమైన దేవుణ్ణి వెతుకుతున్నాయో ఆయనకే తెలుసు. ఏ గుండె నిజమైన దేవుణ్ణి వెతుకుతుందో ఆ సృష్టికర్తకి తెలుసు. ఒకవేళ ఫిలిప్పు కానీ ఆత్మవశుడై ఉండకపోతే, ఆత్మ పూర్ణుడై ఉండకపోతే ఫిలిప్పును అక్కడికి పంపాత అయ్యేది కాదు. మరి అక్కడ దేవుడు పొందే అవకాశం కోల్పోయేవాడు. ఆత్మ మిస్ అయ్యేది. మీరు ఇప్పుడు ఐథియోపియా ఏ దేశమో కొట్టి చూడండి.
ముస్లిం కంట్రీయా, వేరే కంట్రీయా, క్రిస్టియన్ కంట్రీయా, ఐథియోపియా? కొట్టి చూడండి. నాకు తెలియదండి, మీరు బాగా చదువుకున్న వాళ్ళు చూడండి, అది ఏం కంట్రీయో చూడండి. సెల్లులు తెగొడతారుగా, చూడండి. ఏ కంట్రీ? నువ్వేనా? ఏ కంట్రీ చూసావా? చూడలేదా? అయ్యా ఎక్కడుంది కాదు, ఆఫ్రికానే. అది ఏ మతం ఎక్కువగా కలిగి ఉన్న దేశం అయ్యా? జర మంచిగా చూసి చెప్పుంటే నాకు, ఒక గంట పర్వాలేదు, లేట్ అయినా తేల్చుకుందాం మనం. ఏ విశ్వాసం ఎక్కువగా ఉంది అక్కడ? చెప్పండి. 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడింది. సగం సగం చదివి చెప్పవాకండి. అవునా? క్రైస్తవ్యమేనా? ఎంతమంది చూశారు దాన్ని? చేతులు ఎత్తండి. చూసిన వాళ్ళు చేతులు ఎత్తండి. క్రిస్టియన్సేనా? మెజారిటీ ఏముంది అక్కడ? క్రైస్తవ్యమేనా? మళ్ళీ చూడండి, ఇబ్బంది ఏం లేదు. చూడాలి, గమనించాలి. ఒక ఆత్మ దేవుణ్ణి వెతుకుతుంది. ఆత్మ భేదవాడ దని కూడా కాదు. ఎలాంటి ఆత్మ అంటే ఒకటైనా సరే వాళ్ళగనమాట. అది ఐగుప్తు అంతటి మీద కందాకే రాణి, ఐథియోపియా అంతటి మీద కందాకే రాణి అయితే ఆమెకి ముఖ్య అనుచరుడు ఇతను. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని సరైన పట్టుకున్నాడు. పోయి కొట్టవయ్యా చప్పట్లో. గడు గడు దేవుని కోసం, నా కోసం కాదు, ప్రభువుకి మహిమ. మరి ఇప్పుడు ఏమైందో మీకే కనపడుతుంది. అది ఉన్నోళ్ళు నామకార్థులా లేకపోతే పరిపూర్ణ అన్నది నాకు సంబంధం లేని విషయం. కానీ అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ప్రధానాధికారుల్లో ఒకడైన వాడు దేవుణ్ణి, యేసు ప్రభుని విశ్వసించిన వాడైతే, నిజంగా అతడు దేవుని ఆత్మ ద్వారా దేవుణ్ణి కలుసుకున్నవాడు కనుక క్రీస్తుని గూర్చి ఇతరులకు చెప్పక ఉంటాడా? ఉండలేడు. అది సంగతే. అది అండర్లైన్ చేశాడు చూడు, ఆడ బ్లూ మార్క్. జూమ్ చేసి చూపించినానా? ఐథియోపియా అంటే అదే. సరే వద్దులే, ఇంకెందుకు, ఇంటికి పోయి చూసుకుంటారు. ఇప్పుడు మళ్ళీ వాళ్ళ ప్యాన్ తీయటం ఎందుకు? ఆత్మవశుడై ఒకవేళ ఒక భక్తుడు దేవునికి చిక్కితే వాణిని ఎలా వాడుకోవాలంటే అలా దేవుడు వాడుకుంటాడు. యెహెజ్కేలు ఆత్మవశుడయ్యాడు, ఫిలిప్పు ఆత్మవశుడయ్యాడు, స్టెఫను పరిశుద్ధ ఆత్మతో నిండుకొనిన వ్యక్తి. ఫిలిప్పు పరిశుద్ధ ఆత్మతో నిండుకున్న వ్యక్తి. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తులు, ఆత్మ పూర్ణులైన వాళ్ళు ఆత్మవశులు అవుతారు. పద్మాసు ద్వీపమున పరవాసినై ఉండగా ప్రభువు దినమందు నేను పరవశుడనై ఒకనిని చూచి తిని. చూడండి, పద్మాసు ద్వీపమున పరవాసిని అన్నాడు, ప్రభువు దినమందు పరవశుణ్ణి అన్నాడు. చదువు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం. ధన్మన్ రాయ్. యేసుక్రీస్తు తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. మొట్టమొదటి నుంచి వచ్చావా? అవసరం లేదు, నేను చూపిస్తాను. కరెక్ట్గా వచనం చదువు. 9వ వచనం నుంచి చదువు. మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా. దేవునికి స్తోత్రం. ఏ వశుడయ్యాడట? ఆత్మవశుడు. యెహెజ్కేలు ఏ వశుడయ్యాడు? ఆ మెట్టు సాధన చేయాల. అది మన ముందున్నటువంటి ఒక గొప్ప అంతస్తు. ఇప్పుడు వాడుకోవాలా? ఎక్కలేని
ఎత్తైన కొండ. సగమేమో ఆత్మ, దేవుని ఆత్మ, సగమేమో లౌకికాత్మ కాదు నాయన. సంపూర్ణముగా నీ ఆత్మతో నింపబడి ఆత్మవశుడనై ఆత్మవశురాలినై నీ చేతిలో వాడబడటం ఒక ధన్యకరమైన జీవిత అనుభవం నాకు దయచేయమని కోరాలి. ఈ కోరికలో 2 స్టేర్ల బిల్డింగు, 3 ఎకరాల పొలం, 70 లక్షల అప్పు. దేవుని ఆత్మ నిన్ను వశపరుచుకుంటే ఇవన్నీ ఏముంటాయి? అడ్రస్ ఉంటాయా? వెగటుగలిగే ఈ లోకమేగా, ఆశ కలిగే నీతో నుండగా. వెగటుగలిగే లోకమేగా, ఆశ గలిగే నీతో నుండగా. నీ గుడారములో నుందునుగా, నీ గుడారములో నుందునుగా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. ప్రభు మొర వినవా, ప్రభు మొర వినవా. నీ కొరకే నీ వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. నీ కొరకే నే వెదకేను దేవా, నాకొకసారి కనిపించరావా. స్తోత్రం. ఎంతమంది గుర్తించారు ఇప్పుడు మీలో ఉన్న లౌకికాత్మని, దేవునాత్మని? సగం అటు సగం ఇటు ఉంటే సగం లౌకికాత్మ పనిచేస్తే లోకాత్మ. లౌకికాత్మ అంటే లోకాత్మ, సగం దేవునాత్మ. ఈ రెండు మీలో ఉనికి కలిగి ఉన్నట్టు ఎంతమంది గుర్తించారు? చేతులు ఎత్తండి. కొంతమంది చేతులు ఎత్తలా. ఏమమ్మా అచ్చంగా దేవుని ఆత్మ విషయంలో ఉన్నావా? ఈ జూమ్లో కనపడుతున్నాళ్ళు. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల్సిందే. కొంతమందిలో ఎక్కడో కొంతమందిలో మాత్రమే పూర్తిగా పరిశుద్ధాత్మ నింపబడిన అనుభవం, ఆత్మవశులైన అనుభవం కనపడుతుంది. పెక్కు శాతం సగం లౌకికాత్మ, సగం దేవునాత్మ. పావు దేవునాత్మ, 3 భాగాలు లౌకికాత్మ, 3 భాగాలు దేవునాత్మ, 1 భాగం. ఇక్కడ సాధన ఏంటంటే లౌకికాత్మకు అసలు స్థానం లేకుండా పూర్తిగా దేవుని ఆత్మతో నింపబడండి అన్నాడు. దీనికి మద్యపానిని, మద్యాన్ని చూపించాడు. తాగుబోతుని చూడండి, ఇంక దేనికన్నా స్థానం ఇచ్చాడు. అంత భయంకరమైన కరోనాలో సైతం, అంత భయంకరమైన కరోనాలో సైతం మాస్కులు గీసుకులు కూడా పక్కన పెట్టి తెగబడి క్యూలో నిలబడ్డాడు. ఏం కరోనా వచ్చి సచ్చిందిరా నాయనా మా పేడానికి. ఒక్కొక్కడు 4 సీసాలు, 5 సీసాలు, ఒక్కొక్కడు బాక్స్ తీసుకొని, ఒక్కొక్కడైతే వాడికి ఆ బాక్స్ దొరికిందని ఎగురుతున్నాడు. వాళ్ళు ఎంత జాగ్రత్త పడ్డారో చూసారో మీరు? ఇప్పుడు కూడా నెట్లో కొడితే వస్తుంది. ఆ కరోనా కష్టకాలంలో తాగుబోతులు ఎంత క్యూ ఉందో. సీసా కోసం పొద్దున పోతే సాయంత్రం అందింది ఒకటి సీసా. ఆ సాయంత్రం అందుకున్న సీసాని ఎత్తున పెట్టుకుని ఎగురుతూ వచ్చాడు ఒకడు. సాధించాను మొత్తాన్ని. కానీ ఆధార్ కార్డు తీసుకెళ్ళారు, డబ్బు. ఏం పిచ్చి అంటే వాడు అందులో ఉన్నవాడికి తెలిసిద్ది ఆనందం, మనకేం తెలిసిద్ది? అంతే బాధ. ఎంత ఎందుకు? మందు. నిజంగా మన ఒరిజినల్ అయి ఉండాలి, ఏదో పెదాలతో బాటం కాదు. లోపల ఇంకా చాలా సరుకు పెట్టుకొని నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదంట ఆయన. నువ్వు అబద్ధం ఆడట్లేదు కానీ అబద్ధం పాడుతున్నావు అంటాడు ఆయన. మనం బోల్డ్ అని తెలుసుకోవాల్సి ఉంది, ఇంకా ఆత్మ దగ్గరే ఆగిపోయాం మనం. మరి అలాంటి పాఠం అది. సో మనం నింపబడవలసింది దేవుని పరిశుద్ధాత్మతో. సగం లౌకికాత్మను కలిగి సగం సరుకులు కలిగి ఉండి ఎట్లా అండి? అందుకే అంటాడు, నీవు ఖాళీ అయ్యే కొద్దీ నేను నింపుతా. నువ్వు చాలా బిజీ ఉన్నావు సుమా, నువ్వు ఖాళీ అవ్వాలి. లోపల చాలా సరుకులు ఉన్నాయి నీకు.
కొంతమంది డబ్బుతో నింపుకొని ఉంటారు, కొంతమంది లోక ఆశలతో నింపుకుంటారు, కొంతమంది తాము ఇష్టపడే వ్యక్తులతో నింపుకొని ఉంటారు, కొంతమంది తాము ఛాలెంజీలతో నింపుకొని ఉంటారు. ఇక్కడ దేవుని ఆలోచనలకు తావులేదు, ఏదో అరాకొర ఎక్కువ శాతం వీటితోనే నింపేసుకొని ఉంటారు. కొంతమంది అహంతో నింపేసుకొని ఉంటారు, రకరకాల వాటిలతో, కొంతమంది వస్తువులతో నింపుకొని ఉంటారు. మరి ఇప్పుడు పూర్తిగా నువ్వు ఆత్మపూర్ణురాలివి కావాలంటే ఆయన చెప్పాడు కదా, మా ఇంట్లో 10 మంది వచ్చారు, ఇల్లు ఫుల్ అయిందని. సగం మనుషులు, సగం సామాన్లు. ఇప్పుడు సామాన్లు ఖాళీ చేస్తే కానీ మొత్తం ఫుల్ దేవుని ఆత్మతో నింపబడడం. దేవుడు తన ఆత్మతో నిన్ను పూర్తిగా నింపాలని ఆశ కలిగి ఉన్నాడు, కానీ చాలా సరుకు అడ్డు తగులుతుంది ఆయనకి. అందుకే ఇప్పుడు దేవా, నీ ఆత్మను నాలోనికి పంపునట్లు ఇదిగో నేను ఖాళీ చేసుకుంటున్నాను, సంపూర్ణ సమర్పణ చేసుకుంటున్నాను. ఇలా అప్పగించుకున్న వాళ్ళు భక్తులు. వాళ్ళు ఇలా అప్పగించుకుని వాళ్ళ పర్సనల్ అంతటితో ఆగిపోకుండా మనలాంటి వాళ్ళకి పాఠం కోసం పాటలు రాశారు. ఇప్పుడు ఈరోజు మొత్తం 24 గంటలు కదా అక్క, నాకెళ్ళి చూడండి అక్క, ఎన్ని గంటలు? 24 గంటలు కదా అన్న, 24 గంటలు. ఇప్పుడు నువ్వు పొద్దున్న ఎన్నింటికి వచ్చావు కూటానికి? ఎక్కడికి పొద్దున్న ఎన్నింటికి వచ్చావు? 11ంటికి వచ్చావు? 10ంటికి వచ్చావు? సరే 10ంటికి అనుకుందాం. 1 గంటకు అయిపోయింది. 11, 12, 1 లేదా 1:30, 2 అనుకో. 10ంటికంటే 4-5 వచ్చి ఉంటారులే, నాకు చెప్పకండి. 10:30 నుంచి 11 నుంచి గట్టిగా 11 వేసుకున్నా. 12, 1, 2, 3 గంటలు అయ్యా. రైట్. ఈ 3 గంటలు ఇక్కడ నువ్వు దేవునితో గడిపావు. మిగిలిన గంటలు ఇంటికాడ వేరే విషయాల్లో గడిపావు. కూటం అయిపోగానే కాస్త తిని మళ్ళా సంఖలో బైబిల్ పెట్టి మళ్ళీ బయలుదేరి ఇప్పుడు ఇంకా మళ్ళీ మిగిలిన సమయం అంతా అంటే 24 గంటల్లో పూర్తిగా దేవుని ఆలోచనలకు నీవిచ్చిన టైము ఇప్పుడు ఒక 3 గంటలు. ఒకవేళ మీలో భక్తి పనులు ఉంటే పొద్దున 1 గంట, నైట్ పడుకోబోయేటప్పుడు 1 గంట, మొత్తం 24 గంటల్లో ఏ 4 గంటలో ఏ 5 గంటలో నువ్వు కేటాయించావు. అంటే మిగిలినటువంటి గంటలు 4 గంటలు అనుకోండి, గట్టిగా 4 గంటలు. పొద్దున 1 అరగంట, సాయంత్రం 1 అరగంట ప్రార్థన. ఎక్కువ చేస్తే మళ్ళీ డేంజర్ కదా, అందుకని ½ అన్ అవర్. ఎక్కువ ఇబ్బంది పెట్టాం దేవుణ్ణి మనం కదా, ఆయనకి ఎక్కువ ప్రెజర్ ఇవ్వం. పద్దాకలు కూర్చొని దేవా అని మళ్ళీ ఆయనకి ఎన్ని పనులు పాపం, ఫుల్ బిజీ. ఆయన ఎందుకు మైండ్ తింటాం మనం. అందుకని మనం 10 నిమిషాలు 5 నిమిషాలు కొట్టా తెచ్చని ఎంత ఈజీగా ఉంటుందో మన ప్రార్థన. దేవుడికి ఎక్కువ ఇబ్బంది లేకుండా, రిస్క్ పెట్టకుండా. కాబట్టి పొద్దున 1 అరగంటను, సాయంత్రం 2 కలిపి 1 గంట. పోతే ఇప్పుడు కూటం 3 గంటలు, మొత్తం 4 గంటలు. 24 గంటలు 4 పోతే ఇంకెన్ని గంటలు ఉంది? 20 గంటలు. అంటే రోజును 4 భాగాలు చేస్తే ఒక భాగం కూడా పూర్తిగా దేవుని కేటాయించబడాల. 3 భాగాలు మనం లౌకిక ఆత్మకి లోక సంబంధమైన వారి మరి బతకాలి కదా, ఈ శరీరాన్ని పోషించుకోవాలి కదా. తప్పంటల్లా నేను పరాకాష్ట అంటే ఓ భక్తుడు అన్నాడు, దినములో 1 భాగమో, సగభాగమో, పావు భాగమో, గంటలో, నిమిషాలో కాదయ్యా, నా దినములు తీసుకో, నా క్షణములు కూడా తీసుకోమన్నాడు. అంటే దినములు క్షణములు సైతం నిన్ను వదిలి ఉండకూడదు. అన్ని నీలో ఉండాలి, నీతో ఉండాలి, నీలో ఖర్చు అయిపోవాలి. ఇది దేవునికి తను సంపూర్ణ సమర్పణ చేసుకున్న భక్తులు ఇక ఒంటిగా లేరు. లక్షల మందిని ప్రభావితం చేశారు, తరతరములకు దీవెనగా ఉన్నారు. అది ఇక్కడ రహస్యం. నువ్వు బాగా డబ్బు సంపాదించి, బాగా పైసలు కమాయించి, మంచి ఇల్లు కట్టి, మంచిగా ప్లేస్ కొని, అపార్ట్మెంట్ కొని, అది కొని, ఇది కొని, తిప్పలబడి సాధిస్తే నీకు, నీ ఫ్యామిలీకి, నీ వల్ల బతికే నలుగురికి, 10 మందికి, 20 మందికి, 100 మందికి మంచిదే లాభం. నీవు నీ జీవితాన్ని సంపూర్ణ సమర్పణ చేసుకొని దేవుని చేతికి అప్పగించుకొని వశురాలి అయితే నీ జీవితం నీ ఒక కుటుంబానికి, 4 కుటుంబాలకు కాదు, అది ఎన్ని కుటుంబాలకి దీవెన ఉంటుందో, ఎన్ని తరాలకు ఆశీర్వాదం ఉంటుందో ఇప్పుడు భక్తులు సేవా ఫలాలు మీరు చూస్తే మీకు అర్థమైంది. ఆ భక్తులు సేవ చేసిన ప్రదేశాల్లోకి వెళ్ళి వాళ్ళ సేవా ఫలం ఆనాడు వారు మొదలుపెట్టి ఆరంభించిన ఆ ప్రయాణం, దాని కొనసాగింపు తర్వాత చూసినప్పుడు అబ్బా, ఒకడు దేవునికి తను తాను అప్పగించుకుంటే కదా ఇంత ఫలం.
ఒక భక్తిపరుడు తను తాను దేవునికి అప్పజెప్పుకుంటే ఇంత ఫలం. నాకు ఛాలెంజ్. దేవుడు నాకు ఆ భక్తుల్ని చూపించి మాట్లాడారు. ఇదిగో ఒక దేవదాసు నాకు తను తాను అప్పగించుకున్నందున ఇదిగో ఎంతమంది దీవించబడ్డారో చూడు. ఆయన ఉన్న తరములోను తర్వాతి తరాల్లో కూడా ఎంతమందికి దీవెనకరమయ్యాడో చూడు. నా కుమారుడా, నువ్వు నాకు అలాగ అందుబాటులోకి రాగలిగితే, నా వశానికి నువ్వు అప్పగించుకోగలిగితే, నువ్వు ఏ స్థాయిలో అప్పగించుకుంటావో ఆ స్థాయిలో వాడుకుంటాను. ఆ స్థాయిలో ప్రజలు నీ వలన దీవించబడేటట్టు నిన్ను అలాగా ఒక మధ్య సాధనంగా వాడుకుంటాను అనేది దేవుడు నాకు తేటపరిచి. ఒక భక్తిపరుడు సంపూర్ణ సమర్పణ చేసుకొని నీ ఆలోచన చొప్పున నడుస్తానయ్యా అని ఏదో మాటలు చెప్పటం కాకుండా నిజంగానే అలా ప్రయాణం చేసినందుకు తరతరాలకు దీవెనకరమయ్యారు. అందుకే వాళ్ళు పాటలు అయ్యే చెప్పారు. హద్దులే నాటి లోకాశలా అవివేకినై కొడియాడితి, మొద్దులతో నింక కూటమి, మొద్దులతో నింక కూటమి. వద్దయ్యా వద్దయ్యా వద్దయ్య తండ్రి, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా, నన్ను గన్నయ్య రావే నా యేసు, నన్ను గన్నయ్య రావే నా ప్రభువా. ఎంఆర్ఓ స్థాయి ఆఫీసర్ని ఒక ఆయన చూశాను నేను. పేరుకి ఎంఆర్ఓ జాబ్ చేస్తున్నాడు కానీ పూర్తిగా దేవుని ఆత్మవశుడై ఉన్నాడు. ఆయన మాటలు, ఆయన ఆలోచన, ఆయన హృదయ వాంఛలు, ఆయన ఆశలు, ఆయన వ్యవహార శైలి మైండ్ పోయింది నాకు. మళ్ళీ జాబ్ ఏమో ఒక మండలం మొత్తాన్ని కూడా బ్యాలెన్స్ చేయాల్సినటువంటి వ్యక్తి, రెస్పాన్సిబిలిటీ ఉన్న వ్యక్తి. అంత ప్రెజర్లో అతడు దేవుని ఆత్మవశుడై ఉన్నాడు, దేవుని సంగతులలో నిండిపోయి ఉన్నాడు. ఏదో అక్కడ నేను ఉండి నా బాధ్యత నెరవేరుస్తున్నాను, అది కూడా విజయవంతంగా నెరవేర్చడానికి దేవుని ఆత్మయే నాకు సహాయం చేశాడని చెప్తాడు. భయంకరమైన వ్యక్తులు, రాజకీయ శక్తులు, వీటి మధ్యలో నేను విజయవంతంగా ఇన్ని సంవత్సరాలు నేను ఇక్కడ ప్రయాణం సాగించానంటే కేవలం దేవుని ఆత్మ నాకు తోడై ఉండి నన్ను నడిపిస్తేనే ఇవన్నీ దాటుకొని నేను ఇంత చేయగలిగానయ్యా. ఇక్కడ ప్రజలకు మేలు చేశాను ఈ జాబ్లో. నాకు నిరంతరం ఆయనే ఉంటాడు, కూర్చున్నా లేచినా. నా ఫ్యామిలీకి, నా పిల్లలకి, అందరికి కూడా దైవభక్తి నేర్పుకున్నాను, దేవుని భయమే నేర్పుకున్నాను. ఇంట బయట ఎక్కడున్నా, కూర్చున్నా లేచినా, అధికారుల దగ్గరికి వెళ్ళినా రాజీ పడను. అధికారులు కొంతమంది విగ్రహార్పితం తెచ్చి తీసుకో అంటారు. నేను చెప్పేస్తాను, సార్ నేను దాన్ని లైక్ చేయను, పర్లేదు మీరు తీసుకోండి, నాకు వద్దంట. ఒకటి 2 సార్లు చూసిన తర్వాత అతను తినాలి వదిలేసేయండి అన్నాడు. అలాగే ఎక్కడ కూడా నేను రాజీ పడలేదయ్యా, జాగ్రత్తగా నన్ను నేను కాచుకున్నాను. అంటే ఇప్పుడు మీకు డౌట్ వచ్చింది, అందుకని వర్క్ చేసే వ్యక్తిని కూడా చూపిస్తున్నా. అయ్యా ముంగమూరు దేవదాస్ అయ్యగారిలాగా మేము సమర్పణ చేసుకోవడానికి మాకేమి లేకుండా ఏమైనా ఉన్నాం ఏంది? ఆయనకేమి ఏమి లేవు. మాకు ఇల్లు, సంసారం, కుటుంబం, పిల్లలు, పనులు, బతుకుదెరు, పొట్టతిప్పులు బోల్డ్ అని ఉన్నాయి. ఇన్నుండి మేము అట్లా అంటే అందుకు చెప్తున్నా, ఒక ఎంఆర్ఓ స్థాయి అధికారి ఆ జాబ్ చేస్తూనే దేవుని ఆత్మ వశములో ఉండి ఆత్మపూర్ణుడై దైవిక స్పర్శ కలిగి ఉండగలిగినప్పుడు నువ్వెందుకు ఉండలేవు? ఇకపోతే నేను భయంకరమైన చాకిరి పెట్టుకొని ఒక కార్ఖానా ఏర్పాటు చేసుకొని నేను విస్తారమైన పని కలిగి ఉండి కూడా నేను ఆయన ఆలోచనలో, ఆయన తలంపుల్లో, ఆయన ధ్యాసలో, ధ్యానంలో నేను గడపగలిగాను. మీకు ఒక మాట చెబుతా, కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి ఉన్నది కూడా అన్నాడు. ఏదైనా సరే ఒక పెద్ద పనిని దేవుడు నీ చేత చేయించాలనుకున్నప్పుడు ముందు కొంచెంలో నువ్వు ఎంత నమ్మకంగా ఉన్నావో చూస్తాడు. నీలో ముసలోళ్ళకి, అనాథలకి, విధవరాండ్రకి, వృద్ధులకి, రోగులకి సేవ చేయాలని ఎంతమందికి ఉందండి? ఉంటే చేతులు ఎత్తండి. పిల్లలు నెట్టేసిన ముసలాళ్ళకి సేవ చేయాలని ఎంతమందికి ఉంది? ఉంటే చేతులు ఎత్తండి. సగం సగం కాదు,
చేతులు ఎత్తండి. రైట్, ఓకేనా? దించారేంది? అలానే ఉంచండి. ఆ జూమ్లో అనాథలకి, దిక్కులేని వాళ్ళకి సేవ చేయాలని రోగులకి ఎంతమందికి ఉంది? చేతులు ఎత్తండి. రైట్. ఈరోజు ప్రార్థన చేసుకొని వచ్చా. ఎవరెవరు ఈ మాటలు వినాలో వాళ్ళని నాకు అందుబాటులోకి వచ్చేటట్టు చేయనన్నా. సోదోళ్ళు వద్దు ప్రభా, సరైన వాళ్ళు ఈరోజు అందాలి నాకని ప్రత్యేకంగా ప్రార్థన చేసుకొని వచ్చా. వాళ్ళందరూ కలుగుతారు ఈరోజు. దేవునికి స్తోత్రం. తర్వాత వాళ్ళకి లైవ్ చేరిద్ది. తర్వాత ఇప్పుడు తర్వాత అయినా సరే ఆ ఏర్పాట్లో ఉన్నోళ్ళే ఈ మాట వినగలుగుతారు. దేవునికి స్తోత్రం. ప్రత్యేక ప్రార్థన చేసి వచ్చా ఈరోజు. అందుకే మిమ్మల్ని అందరినీ స్పెషల్గా చూస్తున్నా ఈరోజు నేను. దేవుని కృప. ఏది మళ్ళీ చేతులు ఎత్తండి. మీకందరికీ ముసలివాళ్ళకి సేవ చేయాలని ఉందా? వృద్ధులకి రైట్, రోగులకి రైట్, అనాథ బిడ్డలకి రైట్, విధవరాండ్రకి రైట్. నేను చేతులు దించమల్లా మీరు దించారు. థ్యాంక్ యూ, నన్ను గౌరవించారు. అంతే ఉంచండి. ఇప్పుడు అరే ఏదో మెలిగి పెడతాడు అనుకోవద్దు. పర్లేదు, నేను మిమ్మల్ని అవమానపరచను. ఒక ప్రశ్న అలానే ఉంచండి. ఒక ప్రశ్న. నీ కొద్దో గొప్ప ఆశ ఉంది. ఆశ ఉంది కానీ ఆ ఆశ క్రియారూపం దాల్చినప్పుడు, నీది ఒట్టి ఆశే కానీ అది క్రియారూపం దాల్చినప్పుడు అది వ్యర్థమైన ఆశేగా, ప్రయోజన శూన్యమైన ఆశేగా. ఎందుకో చెబుతున్నా. ఇంతమంది చేతులు ఎత్తారు కదా, మందిరంలో ముసలోళ్ళు ఉన్నారు. ఉదాహరణకి ఒక 20 మంది ముసలోళ్ళు ఉన్నారు. ఏనాడన్నా వచ్చి అంత పెద్ద నువ్వే బిర్యానీలు పెట్టవసలు, అంత పులిహారం వండుకొచ్చి పెట్టే వాళ్ళకి ఏమమ్మా వదిలే. సరే ఉప్మా మరీ చాకిరి ఉండదు. నీళ్లు పోసి, నూనె వేసి, ఉప్పేసి, అసలు తాలింపేసి, ఆ బొంబాయి రవ్వ అంత పోతే అదే ఉప్మా. నేను కూడా చేస్తా. ఏదో అంత చేసి ఏనాడన్నా తెచ్చి అంత ప్లేట్లో పెట్టే వదిలే. ఆ ముసలమ్మల్ని అమ్మ బాగున్నారా, తిన్నారా లేదా పలకరించా? చాలా బట్టలు ఉన్నాయి నీకు, పైసలు కూడా ఉన్నాయి. 4 చీరలు తెచ్చి ఆ ముసలాళ్ళ చేతికి ఇచ్చెళ్ళే వదిలే అమ్మా. నీకు చాలా పైసలు ఉన్నాయి, 10 దుప్పట్లు తెచ్చి వాళ్ళ చేతికి ఇచ్చెళ్ళే. అది తేడా పడ్డావే బాబా. అసలు మందిరంలో ఇల్లు ఉన్నారన్న సంగతే మనకు తెలియదు అన్నయ్య. వెతికితే కదా, చూస్తే కదా. మా వాళ్ళకి అదే చెబుతాను నేను. మనం చాలా చేయాలి, ముసలాళ్ళకి చేయాలి, వృద్ధులకి చేయాలంటే ఉన్నోళ్ళు ముందు మూలుగుతున్నారు. వాళ్ళని పట్టించుకోండి. అర్థమైందా? ఇప్పుడు నేనే గమనించాను కదా. ఇప్పుడు నేను ఈ బలిపీఠ మీద ఉండి కొన్ని మాటలు మాట్లాడతా, చూసేవాడికి అవి కోతల్లాగా ఉంటాయి. కోతలు కాదు, దేవుని యందలి విశ్వాసాన్ని బట్టి గట్టి కోతలే. అవి కోతలు కాదు, కోతలే. కానీ ఆ కూతలు కూసి కూడా నేను ఎందుకు బ్రేక్ అయ్యానో తెలుసా? ప్రతి జిల్లాలో కొంతమంది ముసలి వాళ్ళని ఆదరించడానికి, దిక్కులేని వాళ్ళని ఆదరించడానికి ఒక ఏర్పాటు చేయాలని ఒకనాడు నేను అన్న మాట మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది. ప్రతి జిల్లాలో ఒకటి స్థాపించాలని నా ఆశ వ్యక్తం చేశా. స్పిరిచువల్ సర్వీసే కాదు, సోషల్ సర్వీస్ కూడా మనం చేయాలి. ఎందుకంటే బైబిల్ 2 చెప్పింది. ఒక వ్యక్తికి ఆధ్యాత్మిక ఆకలి తీర్చడమే కాదు, భౌతిక ఆకలి తీర్చడం కూడా దేవుని వాక్యంలో రాయబడి ఉంది. నీ సహోదరుడు అప్పటికి ఆహారానికి లేక నీ దగ్గరికి వచ్చినప్పుడు రమ్ము, చలిగాచుకొనుము అనటం కాదు, ముందు వాడికి ఆహారం పెట్టడం కదా దేవుని ప్రేమ అని యాకోబు 2లో చెప్పాడు. యాకోబు 1:27 తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కలంకమైన పవిత్రమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుటయు, ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకుంటయునే. ఏమర్థమైంది?
ఏమర్థమైంది? దిక్కులేని పిల్లల్ని విధవరాండ్రని. విధవరాళ్ళు అనగానే యవనస్తులు కనపడతారు. ముసలమ్మ విధవరాలే. దిక్కులేని పిల్లలు అన్నారు. దిక్కులేని పిల్లలు తల్లిదండ్రిని కోల్పోయిన అనాథలే. ముసలోళ్ళకి తల్లిదండ్రులు ఉంటారా? తల్లిదండ్రి కోల్పోయిన పిల్లలు అంటే కేవలం చిన్న పిల్లలనే కాదు, ముసలి వాళ్ళకు కూడా తల్లిదండ్రి ఉండరు కదా, మరి వాళ్ళు కూడా అనాథ పిల్లలే కదా. చెప్పమ్మా, చెప్పునాయనా. తల్లిదండ్రి లేని చిన్నపిల్లలు, యవనస్తురాళ్లే కదా. ముసలి వాళ్ళ కూడా తల్లిదండ్రి ఉండరు. కన్నబిడ్డలు నెట్టేస్తారు. కొంతమందికి పిల్లలు చనిపోయి ఉంటారు, కొంతమందికి అసలు పిల్లలే ఉండరు. వాళ్ళు దిక్కులేని పక్షులే కదా. నేను ఏదన్నా ఒక పదార్థం తింటున్నప్పుడు నాకు వాళ్ళు గుర్తొస్తారు. నా ఇంట్లో కూర్చొని నేను ఈ పదార్థం తింటున్నాను, వాళ్ళకి ఎవరు పెడతారు? నేను వెచ్చగా దుప్పటి కప్పుకొని పండుకున్నప్పుడు నాకు వాళ్ళు గుర్తొస్తారు. ఈ చక్కటి గదిలో నేను వెచ్చగా దుప్పటి కప్పుకొని పండుకున్నాను, చలి గాలి ఎండ వాన రాకుండా. మరి వాళ్ళు ఎలా ఉండగలరు అక్కడ? వాళ్ళకి నేను ఏం చేయగలను? నేనే టెస్ట్ చేస్తా. దేవుడు ఎందుకు చేయడు? కలిగిన వానికి ఇవ్వబడింది, లేని వానికి ఉన్నది కూడా తీసేయబడిందని. మనోళ్ళు అంటారు నా దగ్గరికి వచ్చి, మా వాళ్ళు కొంతమంది, మనం వృద్ధులకు సేవ చేయాలి అంటారు. ఉన్నోళ్ళని ఆడవండి ముందు అంటాను నేను. ఉన్నోళ్ళని ఆడవండి ముందు. మీలో ఒకరికైనా నిజంగా దైవిక ప్రేమ ఉండి, దేవుని ఆత్మ కలిగిన వారై ఉండి, నిజంగా ఆ విధమైన స్పర్శ మీకుంటే నా చేత చెప్పించుకోరు. ఆ లక్షణాలు, ఆ జాతి లక్షణాలు కనపడతాయి. నువ్వు ఆగవు, సేవ చేస్తూ ఉంటావు, దీనుల్ని కనికరిస్తావు, పేదలకు చేయి జాపుతావు, దిక్కులేని వారిని ఆదరిస్తావు. అది దేవుని ఆత్మ సంబంధుల లక్షణం. అది నేను చెబితే వచ్చేది కాదు, అది లక్షణం, జాతి లక్షణం కనపడుతుంటుంది. నమ్మకంగా చేతులు ఎత్తిపిచ్చి ఇట్లా బుక్ చేస్తాం మమ్మల్ని అనుకోవద్దు. ఆశలు ఉంటాం కాదు, ఆశల్ని నెరవేర్చాలంటే దేవుడు ముందు అందుబాటులో ఉన్న వాళ్ళకి చేశావా? నువ్వు అన్నావు రోగులకు సేవ చేయాలని, నీ తల్లిదండ్రుల్ని, అత్తమామల్ని పట్టించుకుంటా. ఎక్కడో బయట వాళ్ళకి దానాలు ధర్మాలు చేయడానికి ముందు ఇంట్లో వాళ్ళకి కూడు లేదు చూడు. ఇంట్లో వాళ్ళకి లేదు చూడు. ఇంట చేసే న్యాయం ఇంట చేయాలి, బయట చేసే న్యాయం బయట చేయాలి. ఏమనుకోవాకండి, ఉన్న సంగతి ఉన్నదంటే మొహం అని మాట్లాడతాను నేను. తర్వాత మీరు నన్ను తిట్టుకున్నారు ఏమన్నా అనుకోండి, పర్వాలేదు. ఎవరికైనా నేను అదే పరిశీలిస్తాను. నేనే ధైర్యం చేయలేకపోయా. లేకపోతే ఇప్పటికే కొన్ని చోట్ల బ్రాంచులు వచ్చాయి. అయితే ఓల్డేజ్ హోమ్ స్టార్ట్ చేసేవాడిని. దేవుడే కార్యం చేస్తాడండి. ఇంత పని చేయడానికి దేవుడు వ్యక్తుల్ని ప్రేరేపించి నాకు సహాయం చేసిన దేవుడు, అలాంటి నేను 100 పెట్టిన దానికి కావాల్సిన సహాయం దేవుడు నాకు ఇవ్వగలడు. ఆర్థికపరమైన విషయాల్లో వెనకడికి వేసేది లేదు. ఏమీ లేకుండా దేవుని పనికి వచ్చినా నేను. ఇంత పని చేసింది ఎవరు? నేనా? మా తాత, ఆయన చేశాడు. అలాంటి 100 స్థాపించడానికి కావలసిన ఆర్థిక సమృద్ధిని దేవుడు నాకు కృపనిస్తాడు. ఆయన్ని బట్టే ఈ ధైర్యం నాకు. కానీ నాకు వ్యక్తులలో కావాల, నమ్మకమైన వ్యక్తులు. ఒక ప్రాంతాన్ని అప్పగించి, ఇదిగో వీళ్ళ జాగ్రత్తగా చూసుకో తల్లి, చూసుకో నాయన అని అప్పచెబితే కసరకుండా తిట్టకుండా ముసలోళ్ళు ఇసిగిస్తారు, పిల్లలు ఇసిగిస్తారు. కసరకుండా తిట్టకుండా, ఎందుకంటే వాళ్ళు వయసు అయిపోయిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి బీపీ అయి పనిచేస్తూ ఉంటాయి. ఊరకనే అలుగుతారు, సణుగుతారు, గొణుగుతారు. వాళ్ళకి ఏ కొంచెం ఇబ్బంది అయినా ఇబ్బంది పెడతారు. అయినా తట్టుకొని వాళ్ళకి దేవుని ప్రేమను పంచేటువంటి సత్తా ఎవరికి ఉంది? అలాంటి వాళ్ళు ఏరి? అలాంటి ఆసక్తి కనపరిచిన వాళ్ళు ఏరి? ఎవరో ఒకరిద్దరు తప్ప ఇంతవరకు సరిగ్గా తగల్లా నాకు. అలాంటి వాళ్ళు కనీసం ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్కరు అలాంటి వాళ్ళు సమర్పణ కలిగిన వాళ్ళు ఒక్కళ్ళు ఉంటే, ఆ ఒక్కళ్ళని ఆధారం చేసుకుని ఒక చోట ఒక బ్రాంచ్నే స్టార్ట్ చేయొచ్చు. దిక్కులేని వాళ్ళకి, అనాథలకి, వృద్ధులకి అంతా ఆహారం పెట్టే ఏర్పాటు చేయొచ్చు. కానీ ముందు ఇక్కడ ఉన్న వాళ్ళలో ఈ వీళ్ళని ఆదరించే వాళ్ళు ఎంతమంది, వాళ్ళ విషయంలో ఆసక్తిగా కష్టపడే వాళ్ళు ఎంతమంది అనేది నేను గమనిస్తున్నా.
ఇక్కడే కరెక్ట్గా చేసే పొజిషన్ లేనప్పుడు ఇంకెక్కడన్నా స్టార్ట్ చేస్తే అక్కడ కరెక్ట్గా జరగకపోతే అవమానం ఎవరికే? అందుకే దేవునికి ప్రార్థన చేశా, అలాంటి సేవా దృక్పథం కలిగినటువంటి యథార్థవంతులు, భక్తిపరులు, ఆత్మ సంబంధులు, నిజంగా దేవుని ప్రేమతో నిండుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు నాకు దొరికిన నాడు ఆ పనికి నేను పూనుకుంటా దేవా నీకు వందనాలని ప్రార్థన చేసుకుని అట్టాగా. ఇదైపోయేవాళ్ళు కాదు, నిజంగా భారం కలిగిన వాళ్ళు కావాలి. రైటా రాంగా? పట్టు పట్టారాదు, పట్టి విడువరాదు, పట్టనేని బిగియ పట్టవలను, పట్టి విడుచుట కంటే పడి తచ్చుటే మేలు విశ్వదాయవరం ఇందరూ వేమన్నాడు. మనం ఏమన్నా భలే అవమానం కలిగింది అనుకోకండి. ఇప్పుడు ముసలివాళ్ళ పంట బండిద్ది ఈ వారం రోజులు నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. వాళ్ళు వద్దు అన్నా సరే ముక్కులో నోట్లో కూడా గుక్కిపోతారు నాకు తెలుసు. స్తోత్రం, హల్లెలూయా హల్లెలూయా. నేను చెబితే కొంతమంది ఇప్పుడు ఆ పని కూడా చేయొచ్చు. ఇప్పుడు అన్న చెప్పంగానే మనం చేసామనుకో, నేను చెప్పాను మీరు చేశారని పుడతాడు. మళ్ళీ వద్దులు ఇప్పుడు తర్వాత చేద్దామని సర్దుకునే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఎదురు కనీసం ఇప్పుడు చెప్పినాకన్నా చేయండి అమ్మా, మీకు దండం పెడతా. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని మదర్ తెరీసా లైఫ్ చదివినప్పుడు ఆమె మన తెలుగు స్టడీలో మదర్ తెరీసాది ఒక స్టోరీ వచ్చింది నేను చదివేటప్పుడు. మరి అప్పుడు చదివిన వాళ్ళు ఎవరికైనా గుర్తుందా? మన తెలుగు పాఠ్య పుస్తకంలో మదర్ తెరీసా స్టోరీ వచ్చింది. ఎంతమంది గుర్తుంది? థ్యాంక్ యూ. అది మీరు నాతో కూడా చదివిన వాళ్ళు అన్నమాట. మదర్ తెరీసా లైఫ్ స్టోరీ వచ్చింది చూసామమ్మా. అందులో ఈ మాట రాసి ఉంటుంది, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్న మాట మదర్ తెరీసా జీవితంలో అక్షరాలా నెరవేరింది. ఆమె యుగస్లేవియా దేశస్తురాలు, ఆగ్నెస్ గోన్సా బోజాక్షో అనే పేరు కలిగిన ఆమె పసిప్రాయం నుంచి కూడా ఇలాంటి సేవా దృక్పథం కలిగి ఉంది. స్కూల్కి ఆలస్యంగా పోయి టీచర్ చేత తన్నులింది. తర్వాత చెప్పింది, ఎందుకమ్మా నువ్వు లేట్ అయిందంటే ఇట్లా వచ్చే దారిలో ఇట్లా ఒక ఆమె ఇట్లా ఇబ్బంది పడతా ఉంది, హెల్ప్ చేయడానికి టైం పట్టింది, సేవ్ చేసి వచ్చాను అంటే. అని ఈ మాట ముందే చెప్పొచ్చు కదా. ఎంతోమంది రోడ్డు మీద వస్తా పోతా ఉంటే వాళ్ళు ఎవరికి లేని చింత నీకెందుకంటే నేను దాటి రాలేకపోయాను అంటది. పసిగుండె, ఆ గుండెలో దేవుని ప్రేమ నిండుంది. అట్లా ఏ గుండెలో ఏ ప్రేమ నిండుందో, ఎవరి దగ్గర ఏ అభిషేకం ఉందో అది వ్యక్తమైద్ది. ఆ జాతి లక్షణం కనపడుతుంటుంది. ఒట్టి మాటలోళ్ళు ఎవరో నాకు తెలుసు, నిజంగా భారం కలిగి నిజంగా దైవిక ప్రేమతో నింపబడిన వాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. నాకే తెలిసినప్పుడు ఆయన తెలీదు. దినములు క్షణములు ఇదిగో సమస్తము నీకు అని అప్పచెప్పిన ఒకడు అప్పగించుకుంటే ఎంతమందికి దీవెన. ఒక మదర్ తెరీసా దేవుని కోసం నిలబడితే ఎంతమందికి దీవెన, ఎన్ని జీవితాలకు వెలుగు. వర్క్ చేసుకుంటానే నాకున్న ఆ గ్యాప్లో గ్రంథాలు స్టడీ చేసుకుంటా, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటా, ప్రార్థించుకుంటా, దేవునితో గడుపుకుంటా, ఆ వర్క్ చేస్తే కూడా ఏడ్చుకునేవాడిని. ఐగుప్తీయులు బానిస శృంఖలాలు, ఐగుప్తీయుల దగ్గర బానిసలుగా బతికిన ఇశ్రాయేల్లాగుంది ప్రభా నా బ్రతుకు. పూర్తి కాలం నేను నీతో ప్రయాణం చేయాలని ఉంది, కానీ నేను ఈ బంధకాల్లో ఉండిపోయాను. నాకు ఇది అప్పుల పాలైపోయి ఉన్నాను, ఆర్థిక సమస్యలతో ఉన్నాను, అవమానాల్లో ఉన్నాను. దేవా మూలుగుతున్నాను నాయనా, నాకు విడుదల నివ్వు, నేను నీకోసం కంప్లీట్గా బ్రతకాలి దేవాన్ని నేర్చుకున్నా. నాకున్న కొంచెంలో ఫుల్గా మెటీరియల్ అంతా రెడీ చేసుకొని అంతా ఇక స్టార్ట్ చేద్దాం వర్క్ అనేటప్పటికి ఎవరో ఒకళ్ళు వస్తారు. పర్వాలేదు దెబ్బా తర్వాత పోసుకుందామని దాన్ని అంతా అక్కడ పడేసి వెళ్ళి ఆత్మకు సువార్త చెప్పి ఆ వ్యక్తిని దేవుని కొరకు ఒప్పించి ప్రార్థన చేసి ఆ వ్యక్తిని పంపించి టైంలో అవ్వాల్సింది పెందల కాడ స్టార్ట్ చేస్తే నడినెత్తికి ఎండ వచ్చేటప్పటికి వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. మరేం చేద్దాం, ఒకటి దగ్గరికి పోతే పరిస్థితి టైం అంతా వాడి వశంలో ఉంటుంది. ఒక కుటీర పరిశ్రమలాగా నేను ఏర్పాటు చేస్తున్నాను అనుకో, టైం నా చేతిలో ఉంటుంది, నా ఇష్టం వచ్చినప్పుడు చేసుకుంటా, అవసరమైతే మధ్యరాత్రి చేసుకుంటా. అందుకని వచ్చినంతే వచ్చి దాన్ని కుటీర పరిశ్రమ ఒకటి స్థాపించి దాన్ని చేసుకుంటా, వచ్చిన వాళ్ళకి దేవుని గురించి ప్రకటించుకుంటా, నాకున్న కొంచెం గ్యాప్లో దేవుని పని చేసుకుంటా నేను ముందుకు సాగాను. ఒకనాటికి దేవుడు కంప్లీట్గా దాని అంతటిని పక్కన పెట్టించి పూర్తి కాలపు సేవ చేయడానికి నాకు ఆయన కృపనిచ్చాడు.
ఇది నా లైఫ్, నాకున్న దానిలోనే ఆసక్తి వ్యక్తమైంది. ఆసక్తిని బట్టి పూర్తి స్వేచ్ఛనిచ్చి లైన్లోకి దించాడు. ఈరోజు నీకున్న కొద్దిపాటి గ్యాప్లో నువ్వు ఎంతో చేయొచ్చు దేవుని కోసం. ఒక మద్యపాని ఎప్పుడు దాని గురించిన ఆలోచనే నిండి ఉన్నట్టు, ఒక దేవుని ఆత్మ సంబంధం ఎప్పుడు దేవుని గురించిన ఆలోచనలతో నిండి ఉంటాడు. వాడు ఆత్మపూర్ణుడు, ఆమె ఆత్మపూర్ణురాలు. సహోదరుడా, సహోదరి, నీవు ఆత్మపూర్ణురాలవై ఆత్మపూర్ణుడై ఉండాలి నాయన. నువ్వు అమ్మా దాన్ని సాధన చేయాలి. ఆత్మచేత నింపబడి ఉండాలి. మరి ఇంకా దేని చేత నింపబడి ఉండాలి? స్టెఫను గురించి రాస్తుంది, విశ్వాసముతో నిండుకున్నవాడు, జ్ఞానముతో నిండుకున్నవాడు, పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడని. దేవుని జ్ఞానముతో నింపబడాలి, దేవుని అందలి విశ్వాసంతో నింపబడి ఉండాలి. టైం లేదు. మరి ఇక దేంతో నింపబడి ఉండాలి? 4వది దేవుని ప్రేమతో నింపబడి ఉండాలి. దేవుని ప్రేమ. ఆ ప్రేమ నింపబడిన వాడు ఇక తన స్వార్థాన్ని ఆలోచించడు. తను ఎలా ఉన్నాడు, తన పరిస్థితులు ఎలా ఉన్నాయి, తన వారు ఎలా ఉన్నారు, ఇది కాదు. దేవుని ప్రేమ బలవంతం చేసిద్ది. దక్షిణాఫ్రికా దేశానికి పెళ్లి కొడుకులాగా పోయాడు డేవిడ్ లివింగ్స్టన్. పెళ్లి కొడుకులాగా పోయాడు. తిరిగి వస్తే భార్య గుర్తుపట్టలేదట. కొంతమంది చెప్తారు అక్కడ సేవకెళ్ళి అక్కడ మిషనరీ పరిచయం చేసి తిరిగి వస్తే కట్టుకున్న భార్య గుర్తుపట్టలేదట భర్తని. 2 కళ్ళతో పోయాడు, ఒక కన్ను పోయి వచ్చాడు. 2 గోడలు ఇట్లా ఇట్లా కలిగి ఉండిపోయాడు, ఒక గోడ జారిపోయి వచ్చాడు. ఒక కన్ను పోయింది, ఒక గోడ పోయాడు. చక్కని ముఖవర్చస్సుతో పోయాడు, కురూపిలాగా వచ్చేసాడు ఆయన డేవిడ్ లివింగ్స్టన్. భార్య గుర్తుపట్టలేనంత దుర్భర స్థితికి వచ్చేసాడంటే చూడు. ఎందుకు ఈ కర్మ? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుందంటాడు. నా దేవుని ప్రేమ ఎరుగని ప్రజలు ఎంతోమంది అజ్ఞానంలో, అంధకారంలో, మూఢ విశ్వాసాల్లో తమ జీవితాలని భౌతికంగా నాశనం చేసుకుంటున్నారు. చచ్చి కూడా నరకానికి వెళ్తున్నారు. వారి ఆత్మలు నశించిపోతున్నాయి. ప్రశాంతంగా తినలేకపోతున్నాను, నిద్రపోలేకపోతున్నాను. దేవుని కోసం నేను పని చేయాలి. నేను ఈ లోకాన్ని అనుభవించలేకపోతున్నాను. నేను ఈ లోకానికి చెందినోడిగా, నేను దేవునికి చెందినోడిని. నేను దేవుని పని చేయాలి. నా నుండి వచ్చే దేవుని వాక్కు కోసం కొన్ని ఆత్మలు ఉన్నాయి. ఆ దేవుడు నాతో మాట్లాడాడు. నీ నుండి వచ్చే ఆ మేత కోసం కొన్ని గొర్రెలు ఉన్నాయి అన్నాడు నాతో. నా కుమారుడా, నువ్వు లైన్లోకి రావాలిరా. నీ నోటి నుండి వచ్చే మాటలు ఆత్మీయ ఆహారం కోసం కొన్ని గొర్రెలు ఉన్నాయి నాయన. మేకపాలే సమృద్ధి అవుతాయి. ఆ కొంచెమే మేకపాలు ఎంత ఏ పాటిది అనుకోవద్దు. నువ్వు కొంచెమే విస్తారం అయ్యేటట్టు నేను చేస్తాను. నీ ఆహారం కోసం గొర్రెలు ఉన్నాయి, నువ్వు గదులు అన్నాడు. నాయన దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుందని రెడ్ ఇండియన్ల మధ్యలోకి వెళ్ళిపోయాడు డేవిడ్ బ్రైనార్డ్. అక్కడే చనిపోయాడు. అక్కడే అవుట్. పూర్తిగా వాళ్ళ కోసం జీవితం అంతా కాదు, ఉన్నది 5 ఏళ్ళు అక్కడే ఖర్చు పెట్టేసి చనిపోయే శవమయ్యాడు. ఎందుకు నీకు ఈ కర్మ? దేవుని ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది. ఈక్వెడార్ అరణ్యంలో ఔకా జాతి మనుషుల మధ్యలోకి వెళ్ళారు జిమ్ ఎలియాడ్ బృందం. వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టుకుని నానా బాధలు పడి, ఎందుకు ఈ కర్మ? మీకేం తక్కువై? కాదు, అనాగరిక జాతి వాళ్ళు మమ్మల్ని చంపినా పర్వాలా, దేవుని ప్రేమ అంటే ఏంటో వాళ్ళకి పరిచయం చేసి చావాలి. వాళ్ళ కోసం పడరాని పాటలల్లో పడి చివరికి అక్కడే హతసాక్షులు అయిపోయారు, చనిపోయారు. వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళి మళ్ళీ వాళ్ళు ప్రకటిస్తే వాళ్ళకి చెప్పెళ్తారు, కుటుంబానికి చెప్పెళ్తారు. ఒకవేళ మేము ఈరోజు వాళ్ళ మధ్యలోకి దిగబోతున్నాం, ఇన్ని రోజులు పైన ఫ్లైట్లో ఉండి వాళ్ళకి ఆహారం అవన్నీ ఇచ్చి వాళ్ళని మచ్చిక చేసుకున్నాం, ఇప్పుడు వాళ్ళ మధ్యలోకి దిగబోతున్నాం, ఒకవేళ మా మీద అటాక్ జరిగితే, మేము ప్రాణాలు కోల్పోతే మీరు పని ఆపొద్దు, మేము పోయినా మీరు మా తర్వాత వచ్చి అక్కడ ప్రకటించాలి. గుర్తుపెట్టుకోండి. జిమ్ ఎలియాడ్ బృందం 5 వాళ్ళు అక్కడ దిగగానే చంపేస్తారు వాళ్ళని. ఏం కర్మనైనా ఇది, ఎందుకు మీకు ఈ బాధ? దేవుని ప్రేమ. ఆ ప్రేమ తెలుసుకోకపోతే నేను నాశనం అయ్యేవాడిని, నరకానికి వెళ్ళేవాడిని.
ఎవరో త్యాగం చేస్తే ఆ ప్రేమ నాకు దొరికింది. ఎవరో త్యాగం చేశారు. ఏ మహానుభావుడో, ఏ మహానుభావుడో, ఏ మహాతల్లో వాళ్ళ జీవితాలు త్యాగం చేసి నాకు ఈ గ్రంథాన్ని మోసుకొచ్చారు. నాకు యేసును మోసుకొచ్చి పరిచయం చేశారు. ఈరోజు యేసును తెలుసుకున్న, నా కళ్ళు వెలిగించబడ్డాయి, ఆత్మ రక్షింపబడింది, జీవితానికి అర్థం, పరమాత్మ విలువలేంటో అర్థమైంది. అది తెలియని స్థితిలో చాలా మంది ఉన్నారు. ఇతరుల త్యాగాన్ని నేను అనుభవిస్తున్నప్పుడు మరి నా త్యాగం వద్దా? నాలాంటి ఎంతో మంది జీవితాలు పడంగా పెట్టి, వాళ్ళ ప్రాణాలకు తెగించి, వాళ్ళ దేశాలను వదిలిపెట్టి, వాళ్ళ ప్రాంతాలను వదిలిపెట్టి, వాళ్ళ ఆనందాలని, సౌఖ్యాలని, భోగాలని వదిలిపెట్టి దిక్కులేని స్థితిలో వాళ్ళు ఎక్కడెక్కడో సమాధి అయిపోయారు కదా. నా కోసమే కదా. హల్లెలూయా. ఎక్కడో పుట్టారు, ఎక్కడో రాలిపోయారు. సొంత ఆనందాలు, సొంత దేశం, సొంత ప్రాంతం, సొంత సంపాదన ఏం పట్టించుకోవాలి. దేవుని ప్రేమ. మదర్ తెరీసా ఎక్కడ చనిపోయింది? ఆమె సమాధి ఎక్కడుంది? ఇండియాలో ఉందా, యుగోస్లావియాలో ఉందా? చెప్పండి ఆయన. ఎక్కడదామే? యుగోస్లావియా. ఎక్కడ చనిపోయింది? విలియం కేరీ సమాధి ఎక్కడుంది? ఎక్కడివాడు విలియం కేరీ? ఎందుకు ఈ కర్మ? ఎందుకు? మదర్ తెరీసా కూడా అందరు ఆడపిల్లలాగా చక్కగా పెళ్లి చేసుకొని, పిల్లల్ని కానీ ఒకడికి భార్య అయి సంసార సుఖాలు అనుభవించి ఆనందించి అక్కడే చచ్చిపోతే పోను. గుండె నిండా దేవుని ప్రేమతో నిండిపోయిన వ్యక్తులు, దేవుని ఆత్మతో, దేవుని అభిషేకంతో కాదు, దేవుని ప్రేమతో నిండిన వ్యక్తులు. అమ్మా ఎందుకు పుట్టావు తల్లి నువ్వంటే, కానీ పిల్లల్ని చెత్త కుప్పలో పడేసినటువంటి తల్లులు ఉన్నారు కదా, వాళ్ళు పడేసిన పిల్లల్ని పెంచడానికి పుట్టించాడు దేవుడు నన్ను. రోగగ్రస్తులైన వారికి సేవ చేయడానికి పుట్టించాడు నన్ను. దిక్కులేని అనాథలకు ఆశ్రయపురమగనట్లు పుట్టించాడు నన్ను. నా జన్మకు సార్థకత ఇదే. ప్రపంచం అంతటి చేత నానా అనిపించుకున్న ఒక మగాడు లేడు, కానీ ప్రపంచం మొత్తం చేత అమ్మా అనిపించుకున్న ఒక స్త్రీ ఉంది. ఆమె మదర్ తెరీసా. తెరీసా అనే పేరు ఎత్తరో, మదర్ తెరీసా అంటారు. అమ్మా అమ్మా. పిల్లరా, పేరు కోసమో, గొప్పల కోసమో, డాబు దర్పాల కోసమో సేవ చేయటం కాదు. పబ్లిసిటీల కోసమో, గోరంత చేసి కొండంతలు చెప్పుకోవడానికి ఎక్స్పోజింగ్ మైండ్తో దేవుని పని చేయటం కాదు. యథార్థ హృదయంతో, దైవిక ప్రేమతో దేవుని పనికి రావాలి. దేవుణ్ణి అడ్డం పెట్టి మనం మహింపరచబడటం కోసం ఎత్తకూడదు, కానీ మనం మరుగై దేవుణ్ణి ఎంత మహింపరచగలం అంత మహింపరచాలి. దేవుని ప్రేమను గురించి మాటలు చెప్పడం కాదు, కానీ అందులో చేయగలిగినంత ఎదుటివాడికి చేసేటువంటి మనస్సును మనం సాధన చేయాలి. దేవునితో నింపబడినటువంటి వ్యక్తి దేవుని గుండెతో నింపబడతాడు, దేవుని విశ్వాస్యతతో నింపబడతాడు. జనుల కోసమే కదా ప్రవక్తల జీవితాలన్నీ ఖర్చు అయిపోయింది. ఇశ్రాయేలు జనాంగం కోసం చూసారా ప్రవక్తల జీవితాలు ఎలా ఖర్చు అయిపోయినాయో? మనం కూడా మన కోసం కాదు, దేవుని కోసం, ప్రజల కోసం కదా. ఆ ప్రేమ మన గుండెల్లో లేనప్పుడు మనం పరిపూర్ణలు ఎలా అవుతాం? కొద్దిగా ఆలోచించండి. మచ్చుతనంలా కొంతమంది, నేను చెప్పింది విలియం కేరీ గారి స్టోరీ చదవండి, మీకు ఇంట్రెస్ట్ ఉంటే బుక్ తెచ్చుకొని చదవండి. చిత్రవధ చేసేది భార్య, ఇంగ్లాండ్ తీసుకెళ్ళని, వద్దిక్కడని, పడాల్సిన బాధలన్నీ పడతాడు. బిడ్డల్ని కోల్పోతాడు, ఆమెని కోల్పోతాడు, టోటల్ లైఫ్. ఏమండి అంత దేవుని ప్రేమను బట్టి పంచడానికి వచ్చిన వాడిని దేవుడు ఆదుకోవచ్చుగా అంటారేమో మీరు. ఆదుకుంటాడు, ఏ నొప్పి లేకుండా చేయగలడు. కానీ మరి అలాగా ఆ శ్రమల కొలిమిలో వాళ్ళని కాల్చి మనకు మాదిరి చూపించాడుగా. ఈరోజు ఆ భారం తీసుకునే కదా మనం రేపబడుతుంది. త్యాగాలు కూడా ఉన్నాయి. ఆస్ట్రేలియా
నుంచి మిషనరీగా వెళ్ళిన వాళ్ళు కొంతమంది. ఒరిస్సాకు వచ్చాడు గ్రాహం స్టెయిన్స్ గారు, భార్యని 3 పిల్లల్ని తీసుకొని. ఒకరిని గడగమను, దరిద్రుల్ని, మతోన్మాద దరిద్రుల్ని గడగమను, కుష్ఠరోగులకి సమస్తం చేయమను. కుష్ఠరోగులకు ఆ పుళ్ళు కడిగి, గాయాలు కడిగి, శుభ్రం చేసి దేవుని ప్రేమను చూపిస్తూ ఆయన్ని ఆయన పిల్లలిద్దరిని కారులో పెట్టి తగలబెట్టారు. ఏం కర్మ సార్ మీకు? ఎందుకండి స్టెయిన్స్ గారు, ఎందుకండి మీకు? మీ దేశంలో మీరు హ్యాపీగా ఉండొచ్చు కదండి, ఎందుకండి మీ డబ్బులు పెట్టి మీ కష్టం, ఈ కష్టం ఎందుకండి? ఇండియాలో నశించిపోతున్న ఆత్మల కోసం, ఒరిస్సాలో నశించిపోతున్న ఆత్మల కోసం, ఎవరో త్యాగంతో నేను క్రీస్తుని తెలుసుకున్నాను, నాకు క్రీస్తును పరిచయం చేయడానికి కొంతమంది బలైపోయారు. నేను ఇతరులకు క్రీస్తును పరిచయం చేయడం కోసం అవసరమైతే నేను నా ఇల్లు బలైపోతాం. కానీ దేవుని ప్రేమ మాత్రం పంచకుండా ఉండలే. ఏంది మనం చేస్తుంది? 10 మంది ముసలివాళ్ళని పలకరించిన చరిత్ర లేదు మనకి. అంత గొడ్డ వాళ్ళకి ఇచ్చిన చరిత్ర లేదు, పట్టించుకున్న చరిత్ర లేదు. వైద్యం తెలుసు, వైద్యం చేసిన చరిత్ర లేదు. 2 టాబ్లెట్లు ఇచ్చిన చరిత్ర లేదు. ఏం చేస్తావు నువ్వు? సేవ ఎందుకు ఇస్తాడు నీకు ఆ సేవ? దేవుడు కొంచెంలో నువ్వు ఉన్న ఆసక్తిని చూసి నీకు ఇంకా ఇస్తాడు. అది సోషల్ సర్వీస్ అయినా, స్పిరిచువల్ సర్వీస్ అయినా. లేకపోతే ఎందుకు ఇవ్వాలి? నాకు పెద్ద సంఘం కట్టాలి, అరే బాబు, ముందు చిన్న సంఘంలో నమ్మకంగా పనిచేయి. ఉన్న ఆత్మల్ని ముందు నమ్మకంగా వాళ్ళ కోసం కష్టపడు. వాళ్ళకు కావలసిన మేత, ఆత్మీయ ఆహారం సమృద్ధిగా సిద్ధపరచు. వాళ్ళ సరిగ్గా పెంచు. వాళ్ళ కోసం నువ్వు కష్టపడి త్యాగం చేయి, మాదిరిపు, సరైనటువంటి ఉపదేశం చేయి. వాళ్ళ కోసం కన్నీరు వీడు, ప్రార్థించు, గోజాడు. కొద్ది మందిని అప్పచెప్పాను, వీడు ఎంత మాత్రం కష్టపడుతున్నాడో గమనిస్తాడు. వీడు నమ్మకంగా కష్టపడుతున్నాడని ఆయన అనిపిస్తే ఆ కొద్ది మంది విస్తారమయ్యేటట్టు చేస్తాడు. నీకు ఆత్మల రక్షణ కార్యం కావాలి కదా, ముందు అప్పచెప్పిన పని నమ్మకంగా చేయను. నాకు అంత సంఘం లేదు, నా చిన్న సంఘమేగా, ఏముందిలే. ఇప్పుడు నేను మాదిరిగా ఉండకపోతే ఏం పోయిందిలే, పెద్ద లోతైన విషయం వాళ్ళకి చెప్పకపోతే ఏం పోయిందిలే, ఏదో ఒకటి చెబుదాంలే. ఇచ్చిన దానిగా దిక్కులేదు. నంబర్ 1 సోమరివి నువ్వు. నీకు ఇంకెక్కడిస్తాడు విస్తారమైన ఆత్మలే? సోదరా, తమ్ముడా, అన్నయ్య, ఏమనుకోకండి. అనుకుంటే అనుకోండి, పర్వాలా. దేవుని జ్ఞానంతో, దేవుని అందలి విశ్వాసంతో, దేవుని ప్రేమతో, దేవుని పరిశుద్ధాత్మతో మనం నింపబడాలి. హల్లెలూయా. ఇంకా మరికొన్ని ఉన్నాయి, తర్వాత చెప్తా. లేండి, పైకి లేచి నిలబడండి. మనం ఎంత మాత్రం చేస్తున్నాం, ఏమాత్రం దేవుని కోసం ఫలిస్తున్నాం? ఈరోజు ఒక తీర్మానం చేద్దాం. దేవా, ఈరోజు నాతో నువ్వు మాట్లాడావు, నీకు వందనాలు. నీ ఆత్మ వశుడనగునట్లు నన్ను నీ ఆత్మాభిషేకంతో నింపు. నాలో ఉన్నటువంటి లౌకికమైన విషయాలు తొలగించు. నన్ను ఖాళీ చేయి, నన్ను ఖాళీ చేయి, నన్ను ఖాళీ చేయి. నేను ఖాళీ అవుతాను తండ్రి. నీ ఆత్మ వశానికి నన్ను నేను అప్పగించుకుంటున్నాను. నన్ను అనుగ్రహించు. ప్రార్థన చేద్దాం కన్నీరు విడిచి. నిజమే, నన్ను క్షమించు, నేను పట్టించుకోలేదు. సన్నిధిలో ఉన్న రోగుల్ని పట్టించుకోలేదు, సన్నిధిలో ఉన్న బలహీనుల్ని పట్టించుకోలేదు. నన్ను క్షమించు. ఎన్నో పర్యాయాలు వచ్చాను, కానీ ఇందులో ఏదో ఒక పార్ట్ నేను తీసుకోవాలి, చెయ్యాలి అని అయితే నేను ఆలోచించలేదు. ఐఎమ్ వెరీ సారీ మై లార్డ్. దేవుని పాదాలు పట్టుకో, క్షమాపణ కోరుకో, పశ్చాత్తాప హృదయంతో ప్రార్థన చేయి. దేవా, నన్ను అనుగ్రహించమని అడుగు. ముందు నన్ను క్షమించమని అడుగు.
లౌకికాత్మను నా నుండి తొలగించయ్యా. పూర్తిగా నీ పరిశుద్ధ ఆత్మ వశానికి నన్ను నేను అప్పగించుకుంటున్నా. నన్ను ఆత్మపూర్ణురాలిగా చేయి, ఆత్మపూర్ణుడిగా చేయి ప్రభువా. చాలా విషయాలు ఈరోజు నాతో ముక్కుసూటిగా మాట్లాడావు, నన్ను క్షమించు. నీకు వందనాలంటూ దేవుని పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేద్దాం. పవన్ ప్రార్థన చేస్తాడు. స్తోత్రం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, మహాదేవ, నీ కృప చొప్పున దేవా ఆత్మపూర్ణులయమై మేముండున్నట్లుగా మీరు మాతో మాట్లాడారు తండ్రి. నిజంగా ఈ రోజున దేవా మా కనులు వెలిగించబడినట్లు మీరు మాతో మాట్లాడారు దేవా. మా పరిస్థితులన్నిటికీ సమాధానం ఇచ్చారు దేవా. నీ చిత్తమైతే, నీకు ఇష్టమైతే దేవా ఈ మందిరం నుంచి అనేక మంది మిషనరీలు లెగవాలి తండ్రి. మదర్ తెరీసా వంటి హృదయం కలిగిన వారు లెగవాలి దేవా. ఆత్మ కలిగిన వాళ్ళు, ఆత్మ వశంలో ఉన్న వాళ్ళు ఈ మందిరంలో ఉండాలి తండ్రి. దేవా డేవిడ్ బ్రైనర్డ్, విలియం కేరీ ఇట్లాంటి ఆత్మాభిషేకం కలిగిన భక్తులు అప్పటి కాలంలోనే కాదు నాయన, ఇప్పుడు ఉన్నారు అని లోకము చూడాలి దేవా. ఆ విధమైన అభిషేకం నీ పిల్లలకు, మాకు, మా అందరికి నీ దయచేయ తండ్రి. దేవా వృద్ధులకు, అనాథలకు అందరికీ మేలు చేయనట్లుగా మా హస్తములను నింపు నాయన. దేవా మా ప్రతి పరిస్థితిని మార్చి, దేవా మా కష్టములన్నీ తీర్చి, దేవా నీ రాకడ పర్యంతము అనేకమైన ఆత్మలను మార్చగలిగే గొప్ప శక్తిని మాకు దయచేసి మీ ఆత్మాభిషేకముతో నింపి, ఎక్కడ తొట్రుపాటు పడకుండా, లోకంలోనికి వెళ్లకుండా, దురాత్మ శక్తులను దేవా వాటి కుయుక్తులను, వాటి కోటలను కోల్చగలిగే ఆత్మశక్తితో మమ్మలను నింపమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఎవరెవరు ఏ పరిస్థితుల్లో వచ్చారో వాటన్నిటికీ దేవుడు సమాధానం ఇచ్చునుగాక. ఆమేన్. ఇంకా ఇక్కడ ఉన్న వారిలో ఎవరైనా ఆత్మ యొక్క విలువను తెలుసుకొని, నా జీవితాన్ని యేసు ప్రభు చేతికి అప్పగిస్తానన్నయ్యా, నాకు ఇంకా ఈ పాపపు జీవితము, ఈ అంధకార సంబంధమైన లోకము అని అనుకునేవారు ఉంటే తప్పకుండా మీకు బాప్తిసం ఇవ్వటానికి సేవకులు సిద్ధంగా ఉన్నారు. ఎవరైనా ప్రేరేపించబడితే తప్పకుండా రావచ్చు. అట్లాగనే ఎవరెవరైతే ప్రేయర్ ఆయిల్స్ తెచ్చుకున్నారో వాటన్నిటికీ ప్రార్థన చేయటం జరుగుతుంది. ఆశీర్వాద ప్రార్థన చేసుకునే ముందు ఒక ముఖ్య ప్రకటన. రేపు శనివారం సెకండ్ సాటర్డే ఆల్ నైట్ ఉంటుంది. తప్పకుండా అందరికీ తెలియజేయండి. దేవుని చిత్తమైతే మీ కుటుంబాలతో కలిసి రండి. ఎందుకని అంటే నైట్ అంతా దేవునితో గడుపుకునే మంచి సమయం అది. ఆత్మ వశులమై ఉండినట్లుగా దైవజనులు ఆత్మ ప్రేరణతో ఏర్పాటు చేసిన కూడిక. కాబట్టి మీరంతా రండి, అనేక మందికి తెలియజేయండి. జూమ్లో ఉన్న వారందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఇంతసేపు మాతో కలిసి ప్రభు ఆరాధనలో పాల్గొన్నారు. లైవ్లో ఉన్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు. ఆశీర్వాద ప్రార్థనతో కూడికను ముగించుకుందాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ తండ్రి, సర్వోన్నతుడైన దేవ, కూటమి ఆది నుంచి అంతము వరకు జయకరంగా జరిగించావు నాయన. దేవా అనేకమైన విషయాల కోసం మేము ప్రార్థించాము, మా మొరను ఆలకించావు దేవా. అట్లాగనే మాతో కూడా నీవు మాట్లాడావు తండ్రి. మా హృదయములో ఉన్న కలవరమును తొలగించావు దేవా. ఆత్మీయత అనేది చాలా ప్రాముఖ్యమని, ఆత్మ వశులమై ఉండటం అనేది ప్రాముఖ్యమని మాకు తెలియజేశావు నాయన. అందును బట్టి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా. ఇక్కడ ఉన్న వారిలో ఎవరెవరైతే ప్రేయర్ ఆయిల్స్ తెచ్చుకున్నారో దేవా, ఆ ఆయిల్స్లో నీ ఆత్మాభిషేకము నుంచి వారు ఎందు నిమిత్తమైతే ఆ ఆయిల్ని వాడతారో దాని విషయమై నీ కార్యమును జరిగించు నాయన. బంధకాల్లో వచ్చిన వారికి బంధకాలు తెంచు నాయన. దేవా విడుదల కలిగించు, వెలుగును పుట్టించు దేవా. దేవా కష్టాల్లో వచ్చిన వారి కష్టములను తీర్చు. అవమానాలు, నిందలు దేవా, కన్నీళ్లు, అన్నపానాలుగా బ్రతుకుతున్న వారిని అందరినీ దర్శించు నాయన. వృద్ధులకు, అనాథ పిల్లలకు సహాయము చేయి దేవా. అట్లాగనే తండ్రి, ఇక్కడున్న వారిలో రోగములతో వచ్చి ఉంటే రోగులను స్వస్థపరచు నాయన. ఎంతో దూరం నుంచి నిన్ను ప్రేమించి దేవా, నీ దాసుని ప్రేమించి, నీ వాక్కును ప్రేమించి వచ్చారు దేవా. వారి ప్రతి అవసరతను యేసు నామములో తీర్చు నాయన.
నీ కృప చేత అందరి మీద నీ ఆత్మాభిషేకమును ఉంచి ఎవ్వరూ తొట్టుపాటు పడకుండా లోకంలోనికి వెళ్లకుండా కాపాడు దేవా. దేవా, క్షేమంగా తీసుకొని వచ్చావు, అలాగే వాళ్ళు వెళుతున్న రూట్లో కూడా, మార్గములో కూడా క్షేమమును దయచేయి తండ్రి. నీ ఆత్మ కాపుదల మా అందరికి నీ దయచేయమని, నీ సేవకుని ఇంకా బహుబలముగా వాడుకొని దేవా ఈ ఒక్క చోటే కాదు నాయన, అనేకమైన చోట్ల అనేకమైన ప్రాంతాల్లో తండ్రి సన్నిధి బ్రాంచెస్ లేచున్నట్లుగా సహాయము దయచేయండి తండ్రి. మీరే తోడే ఉండమని, దురాత్మ శక్తులను మాంత్రిక విద్యలను బంధించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య నిత్య సహాయ సహవాసం మనకును సమకూడిన సకల పరిశుద్ధులకును సార్వత్రిక సంఘమంతటికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. అందరూ క్షేమంగా వెళ్ళండి. ఎవరైనా ప్రార్థించుకోవాల్సిన వాళ్ళు ఉంటే ప్రార్థించుకోవచ్చు. ఇంకెవరైనా బాప్తిస్మానికి సిద్ధపడ్డైతే మీరు ముందుకు రావచ్చు. మీకు తప్పకుండా బాప్తిస్మం ఇవ్వటం జరుగుతుంది. మీ అందరి కోసం ఆహారం కూడా ఏర్పాటు చేయటం జరిగింది. అందరూ మీ ఆత్మీయ జీవితాలను జాగ్రత్తగా చూసుకోండి. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. లైవ్లో ఉన్న వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు.